ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం వల్ల ఆ ప్రభావం హైదరాబాద్ మీద పడిందని, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ అయింది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ స్పందన ఏంటి? 120% నేను యాక్సెప్ట్ చేయనండి. మీరు చెప్పిన స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే నాకు లాజిక్స్ ఉన్నాయి. ఓకే, ఎట్లా అంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ టాప్ గేర్లో ఉందండి. కార్ నడుపుతారు కదండి, టాప్ గేర్ 1 2 3 4 టాప్ స్పీడ్ ఎందుకు వెళ్తాం మనం? ఓవరాల్ ఎక్కితే టాప్ గేర్లో నడుస్తాం. గత 15 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ ఎక్కడ తగ్గిందో చెప్పండి నాకు. గత 15 ఎన్నో గవర్నమెంట్లు వస్తాయి, ఎన్నో గవర్నమెంట్ మారుతాయి. హైదరాబాద్కి ఉన్నది ఏంటంటే ది బెస్ట్ గిఫ్ట్ ఓఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్ఆర్ని గాడ్ గివెన్ గిఫ్ట్ అంటారు. అంటే 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అంటూ ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత 2019లో 3 రాజధానుల అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఇక అమరావతిలో పెట్టుబడులు ఆగిపోయాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలంగాణకు మళ్ళీ తెలంగాణలో అది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత రాజధానిగా మళ్ళీ అమరావతినే ప్రకటించినటువంటి నేపథ్యంలో మళ్ళీ కొంతమంది అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఆ ప్రభావం హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ రంగం మీద పడింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది నిజం కాదంటారా? కొద్దిగా పార్షియల్ నిజం, మేజర్ నిజం కాదు. ఎందుకంటే మీరు అన్న ప్రకారం ఆంధ్ర సెటిలర్స్ కానీ, ఆంధ్ర బిల్డర్స్ కానీ, ఆంధ్ర ఇన్వెస్టర్స్ కానీ ఒక 10 నుండి 15% షిఫ్ట్ అయిన మాట వాస్తవం. ఇది ఆంధ్ర నుండి మన తెలంగాణ ఒకటే కాదు, బెంగళూరు షిఫ్ట్ అయ్యారు, చెన్నై షిఫ్ట్ అయ్యారు, ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారు, మన తెలంగాణకి షిఫ్ట్ అయ్యారు. ఇది వాస్తవం. మీకు తెలిసే ఉంటుంది, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం ఉంటే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు రివర్స్ అయింది. ఓకే, ఎందుకు? వాట్ అవర్ గవర్నమెంట్ రీజన్. సో రెండో రీజన్ ఏం చెప్తున్నానంటే, ఏదైతే మీరు రేట్లు పెరిగాయి అనుకుంటే ఈ 15% ఎవరైతే షిఫ్ట్ అయ్యారో గత 5 సంవత్సరాలుగా, అందులో నాలంటోళ్ళు సగం మంది ఉంటారు. అంటే నేను ఆంధ్ర సెటిల్ అయిన మాత్రం తెలంగాణ. సో నేను వదిలేసి వెళ్ళిపోను. నాకు ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంటుంది. నా నేటివ్ ప్లేస్ కింద వైజాగ్ ఎప్పుడూ ఉంటుంది. అట్లా ఈ 10-15% ఎవరైతే షిఫ్ట్ అయ్యారో అందులో ఒక సగం మంది వెనక్కి వెళ్ళిపోవచ్చు. అందరూ వెళ్ళే అవసరం లేదు. ఇప్పుడు నేను వెళ్ళాను, మీరు చాలామంది ఉన్నారు ఆంధ్రాలో. ఇక్కడ వాళ్ళు కాదు, బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు తెలంగాణలో. అంటే ఆల్రెడీ ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ పెట్టుబడి పెట్టున్నాం కదా, అవి రాను రోజుల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అమరావతిలో మార్కెట్ వాల్యూ ప్రజెంట్ హైదరాబాద్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ పెట్టుబడి పెడితే రాను రోజుల్లో అక్కడ ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందని భావించి చాలామంది ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా వస్తుంది వార్తలు. కరెక్ట్. నేను ఏమంటాను, ఆంధ్రాలో కూడా పెట్టుకోవచ్చు. మీకు ఒకటే, నేను హైదరాబాద్లో పర్టికులర్ ఒక ఏరియా చెప్తే 5 yearsలో గ్యారంటీగా డబుల్ అవుతుందని మీకు బల్లగుద్ది చెప్పగలను. ఆంధ్రాలో ఎవరైనా చెప్పగలరా? ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నాను. ఎనీ టైం ఎనీబడి కెన్ గో అవుట్. అది మనం అనుకోకూడదు. బట్ ఎప్పుడు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. ఎందుకు 2.5 సంవత్సరాల్లోనే అసలు అమరావతిని పూర్తి చేసి చూపిస్తామంటూ కూడా చంద్రబాబు గారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 5 సంవత్సరాల్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంది కదా. ఇప్పుడు పొలిటికల్ మేనిఫెస్టోలో 100 మాటలు చెప్తారండి. ఓట్ల కోసం 100 చెప్తారు. అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ చూసుకోండి, ఫార్మా సిటీ అన్నారు, వచ్చిందా? ఎలక్ట్రానిక్ సిటీ అంది, వచ్చిందా? ఫ్యాబ్ సిటీ అని వచ్చిందా? స్టార్ట్ అయింది, నడుస్తుంది. సో అది ఎన్నటికీ తిరగని మమత. సో మేనిఫెస్టోలో చెప్పింది 100% తీసుకోవడం. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చెప్పారు. కొన్ని జరుగుతుంది, అన్ని దానికి ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు ఒక చెట్టుకి విత్తనం వేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ఒక నెల రోజులు వచ్చేస్తుంది మీకు కావాలంటే. ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. నేను అనేది అంటే ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆంధ్ర విల్ డెఫినెట్లీ గ్రో అండ్ ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ టు సీ దట్ బోత్ ఆంధ్ర తెలంగాణ గోస్ నైస్లీ ఇన్ ద రియల్ ఎస్టేట్. ఆంధ్రాలో మన తెలంగాణలో పడిపోదనడానికి కారణం ఏంటంటే, మన ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన రియల్టర్. అంతకుముందు అర్బన్ డెవలప్మెంట్ మున్సిపాలిటీ అనేది కేటీఆర్ గారు చేసేవారు. ఇప్పుడు అది ఎవరికి ఇచ్చారు తెలుసా? ఎవరికి ఇవ్వలేదు, ఆయనే పెట్టుకున్నాడు. ఎందుకు? ఆయన సీఎం అవగానే ఫస్ట్ రియల్ ఎస్టేట్ నా సొత్తు, నా పొత్తు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే నాకున్న 20 సంవత్సరాలు నా జీవితమే రియల్ ఎస్టేట్ కెరీర్గా మొదలైంది రియల్టర్గా. నేను కోకాపేటలో అప్పుడు మీరు మాట నేను అప్పుడే కొన్ని ల్యాండ్స్ కొని విల్లాస్ కట్టానని చెప్పిన స్టేట్మెంట్ ఉంది. వీఆర్ కంప్లీట్ అవేర్నెస్. రియల్ ఎస్టేట్లో నేను అంతమంది ఉంటుంది 1,00,000 కోట్ల పైగా రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్గా తెలంగాణకి ఇన్కమ్. ఇప్పుడు భూ రేట్లు రిజిస్ట్రేషన్ ఇంకొక 10,000 కోట్లు పెరుగుతుంది. అర్థమైందా మీకు? సో రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో తగ్గిపోదండి. ఆనవాయితీగా అక్కడ వచ్చిందేమో 5-10% 3-4 months వెయిట్ అండ్ వాచ్లో ఉంటారు.
ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు క్లారిటీ రాలేదు. చంద్రబాబు నాయుడు హిమ్సెల్ఫ్ ఇటువంటి నాకు 3-4 నెలలు పెడితే స్టేట్ ఏ కండిషన్లో ఉందో అర్థం చేసుకుంటే నాకు టైం కావాలి అన్నాడు ఆయన. అర్థం చేసుకుంటే ప్లానింగ్ చేసుకుంటే ఫండ్స్ రావాలి. ఇది ఒక సైకిల్. ఫండ్స్ ఇవాళ అనగానే రేపు ఇచ్చారు కదా ఫండ్స్. ఏం చూసి పెడతారు? ఇప్పుడు హైదరాబాద్ చూసి పెట్టడానికి చాలా ఉన్నాయి అంశాలు మాట్లాడుకోవడం. అండ్ అక్కడ వైజాగ్ ఇప్పుడు ఆంధ్ర అన్ని పక్కల గ్రో అవ్వలేదు. కొన్ని పక్కల ఇప్పుడు వైజాగ్ ఉంది, సీ అడ్డేస్తుంది. సో వైజాగ్ సపరేట్ టాపిక్ చేద్దాం. సో అమరావతి వరకు నాకు తెలిసి నేను పాజిటివ్గా ఉన్నాను. రేట్లు మీద ఇప్పుడు ఏదైతే 3-4 కోట్లు 300-400% అది ఆర్టిఫిషియల్ హైప్. నేను ఎలా చెప్తున్నానంటే నేను మన సర్వేకి వెళ్ళాను, నిన్న వచ్చాను, మీకు చెప్పాను ఊరికి వెళ్ళి వైజాగ్ అని. అవును, వైజాగ్ గుంటూరు చూసుకొచ్చా. మార్కెట్లో కోకాపేట 100 కోట్లు అన్నారు. ఎన్ని ట్రాన్సాక్షన్ అయినా నాకు తెలుసు. అమరావతిలో 3 కోట్లు, ఎకరం 4 కోట్లు అన్నారు. రియల్ ఎస్టేట్ ఎస్ఆర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూర్చోండి, ఎన్ని జనాలు వస్తారు, ఎన్ని రిజిస్టర్ చూడండి, అది వాల్యూ. మార్కెట్ చెప్తారండి, మీడియా వ్యూస్ కావాలి. మొన్న ఎవరో ఒక ఆయన రిజైన్ చేశాడు, కేటీఆర్ గారు ఉన్నాడు. కేటీఆర్ రిజైన్ చేశాడు, ఎందుకో తెలిసాడు. కేటీఆర్ హాయిగా ఉన్నాడు పవర్లో. యూట్యూబ్లో వీడియో వచ్చింది. సమ్ పీపుల్ కేటీఆర్ పవర్లో ఎక్కడున్నారు? కేటీఆర్ లాస్ట్ ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు యూట్యూబ్లో కేటీఆర్ రిజైన్ చేశాడు మీకు తెలుసా యూట్యూబ్ పెట్టాడు. నేనే షాక్ తిన్నాను. అంత ముందు రోజు అక్కడ గురించి మాట్లాడేది సైన్ ఇచ్చుకొని చెప్పాలి. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ ఆంధ్ర విల్ టేక్ సమ్ టైమ్ టు గ్రో. ఒక అసెట్ విజిల్ చేసి దాని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మాలండి. అని హైదరాబాద్ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ బేస్ అనేది కనిపించలేదు. అది కనిపించడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు 2.5 సంవత్సరాలు అన్నారు, 5 సంవత్సరాలైనా మేము హ్యాపీ అవుతుంది 100. సో ఇవాళ డబ్బులు పెట్టుకుంటే ఆంధ్రాలో మీరు 5 to 10 years వెయిట్ చేయాలి మినిమం. ఓకే, తెలంగాణలో అవుతుంది అని చెప్పడానికి బెంగళూరు హైవే కానీ ముంబై హైవే కానీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అవి అవుతున్నాయి. ఎక్సెప్ట్ ఈస్ట్ జోన్ కానీ నార్త్ జోన్ కాకపోతే వెస్ట్ జోన్లో ఆల్రెడీ ప్రూవెన్ రికార్డ్స్ లాస్ట్ 10 years రూపాయి కూడా తగ్గలేదు. సో రెండు ప్రకారం అంటే ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. ఒక 3 నెలలు 6 నెలలు ప్లానింగ్ అండి. ఈ ఇయర్ ఎండ్ వరకు ఒక క్లారిటీ వస్తుంది. చంద్రబాబు ఏం కడతారు, ఎక్కడ ఏం పెడతారు అనేది ఒక సస్పెన్స్ అయితే ఉంది. ఆ సస్పెన్స్ తీసేస్తే మనకు క్లారిటీ ఉంటుంది. అంతకుముందు అర్బన్ డెవలప్మెంట్ మున్సిపాలిటీ అనేది కేటీఆర్ గారు చేసేవారు. ఇప్పుడు అది ఎవరికి ఇచ్చారు తెలుసా? ఎవరికి ఇవ్వలేదు, ఆయనే పెట్టుకున్నాడు. ఎందుకు? ఆయన సీఎం అవగానే ఫస్ట్ రియల్ ఎస్టేట్ నా సొత్తు నా పొత్తు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే నాకున్న 20 సంవత్సరాలు నా జీవితమే రియల్ ఎస్టేట్ కెరీర్గా మొదలైంది రియాల్టర్గా. నేను కోకాపేటలో అప్పుడు మీరు మాట నేను అప్పుడే కొన్ని ల్యాండ్స్ కొని విల్లాస్ కట్టానని చెప్పిన స్టేట్మెంట్ ఉంది. వీ హ్యావ్ కంప్లీట్ అవేర్నెస్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నేను అంతమంది ఉంటుంది 1,00,000 కోట్ల పైగా రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్గా తెలంగాణకి ఇన్కమ్. ఇప్పుడు భూ రేట్లు రిజిస్ట్రేషన్ ఇంకొక 10,000 కోట్లు పెరుగుతుంది. అర్థమైందా మీకు? సో రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో తగ్గిపోదండి. ఆనవాయితీగా అక్కడ వచ్చిందేమో 5-10% ఆర్ ఒక 3-4 months వెయిట్ అండ్ వాచ్లో ఉంటారు. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు క్లారిటీ రాలేదు. చంద్రబాబు నాయుడు హిమ్సెల్ఫ్ ఇటువంటి నాకు 3-4 నెలలు పెడితే స్టేట్ ఏ కండిషన్లో ఉందో అర్థం చేసుకుంటే నాకు టైం కావాలి అన్నాడు ఆయన. అర్థం చేసుకుంటే ప్లానింగ్ చేసుకుంటే ఫండ్స్ రావాలి. ఇది ఒక సైకిల్. ఫండ్స్ ఇవాళ అనగానే రేపు ఇచ్చారు కదా ఫండ్స్. ఏం చూసి పెడతారు? ఇప్పుడు హైదరాబాద్ చూసి పెట్టడానికి చాలా ఉన్నాయి అంశాలు మాట్లాడుకోవడం. అండ్ అక్కడ వైజాగ్ ఇప్పుడు ఆంధ్ర అన్ని పక్కల గ్రో అవ్వలేదు. కొన్ని పక్కల ఇప్పుడు వైజాగ్ ఉంది, సీ అడ్డేస్తుంది. సో వైజాగ్ సపరేట్ టాపిక్ చేద్దాం. సో అమరావతి వరకు నాకు తెలిసి నేను పాజిటివ్గా ఉన్నాను. రేట్ల మీద ఇప్పుడు ఏదైతే 3-4 కోట్లు 300-400% అది ఆర్టిఫిషియల్ హైప్. నేను ఎలా చెప్తున్నానంటే నేను మన సర్వేకి వెళ్ళాను, నిన్న వచ్చాను, మీకు చెప్పాను ఊరికి వెళ్ళి వైజాగ్ అని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.